నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి మనం భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అసలు ఈ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు, ఇవన్నీ కూడా విశేషాలను మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ శిక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పాలకుర్తి సాకేత రామశర్మ గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. నమస్కారం తేజస్వి. అయితే సంక్రాంతి పండుగ వస్తుందంటేనే ముఖ్యంగా ఆంధ్రాలో, తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు గురుగారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అంతా సందడి అంతా కూడా ఈ నెలలో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ హరిదాసులు వెనక ఉన్న అంతరార్థం ఏంటి? వీటి గురించి వివరిస్తారా? మీరు అన్నట్టు ఈ సందడి అంతా ఈ నెలలో కనిపిస్తుంది అన్నారు. అంటే కొత్త ధనుర్మాసం అంతా కనిపిస్తుంది. అవును. ధనుర్మాసానికి మళ్ళీ మనకు ఈ వైకుంఠ ఏకాదశికి సంక్రాంతికి పెద్ద దూరం ఏమీ ఉండదు. ధనుర్మాసం అంతా కూడా హరిదాసులు ఇంటింటికి వెళ్ళి, ఎందుకంటే వెచ్చదనం వచ్చేసి అందరి చేతికి డబ్బు వస్తుంది, మళ్ళీ అదంతా ఉండగా ఇంట్లో ధాన్యం బాగా ఉంటుంది. అంటే మనిషి డబ్బు తిని బతకడు, మనిషి ధాన్యం తిని బతకడం జరుగుతుంది. అంటే హరిదాసుడు అంటే హరి యొక్క దాసుడు అని అర్థము. ఈ ధనుర్మాసం అనేది శ్రీహరికి, విష్ణుకి ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో విష్ణును కొలవడము, ఈ మాసంలో విష్ణును కొలవలేని వాళ్ళు విష్ణు ప్రతిరూపకంగా ఉన్న హరిదాసులు ఏవైతే విష్ణు కొలుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత దానం ఇవ్వడము. ఏమి దానం ఇవ్వాలి? వాళ్ళ జీవనానికి కావలసినది ఏదైతే దానం ఇవ్వాలి. ఈ రకంగా సంస్కృతి అనేది మనకు ఏర్పడింది. ఏంటిదో ఈ హరిదాసు హరినామస్మరణ చేసుకుంటూ ఊరంతా తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు హరినామస్మరణ చేయాలంటే వాళ్ళ వాళ్ళ కార్యాలు ఉంటారు. మనసులో శ్రీహరి ఉండొచ్చు, కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అంటే మనకు జ్ఞప్తికి తీసుకొస్తున్నాడు హరిదాసు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అంటూ ఊరంతా తిరుగుతూ మళ్ళీ వాళ్ళందరిలో కూడా ఒక దాన గుణాన్ని పెంపొందిస్తున్నాడు. నీ దగ్గర అదనంగా ఏదైతే ఉన్నదో నీ ఇంటి దగ్గరికి శ్రీహరే వచ్చాడు, శ్రీహరే ఈ దాసుని రూపంలో వచ్చాడు. ఆ చిడతలు పట్టుకుంటాడు ఆయన హరిదాసు, ఒక తుంబుర పట్టుకుంటాడు, మళ్ళీ ఒక అక్షయ పాత్ర నెత్తిన పెట్టుకుంటాడు. ఈ రకంగా పెట్టుకొని ఆయన ఆ రకంగా వస్తూ ఉంటేనే ఆ పండగ ఒక కళ వచ్చినట్టు ఉంటుంది. ఊరంతా శ్రీ మహావిష్ణువు తిరుగుతున్నట్టే ఉంటుంది ఆయన రావడం వల్ల. అందులోనూ ఆయన నోటి నుంచి నిత్యం శ్రీహరినామమే వస్తుంది. విష్ణువు గురించే మాట్లాడడం జరుగుతుంది, విష్ణువు గురించే గానం చేయడం జరుగుతుంది. ఈ రకంగా మంచిని పంచుతూ ఉంటాడు. మంచిని పంచే క్రమంలో వాళ్ళలో ఒక దానగుణం పెంచడానికి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి అతనిలో అహంకారాన్ని మొత్తం చంపుకొని, అంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకోవాలి అంటే అహంకారం ఉండకూడదు. అంటే అహంకార రహితంగా ఉన్నాడు అంటే భగవంతుడే అని అర్థము. ఈ రకంగా అందరి దగ్గర నుంచి దానాన్ని తీసుకొని ఆ దానంతో ఏ దానం తీసుకుంటాడు? ధాన్య దానం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వ్యవసాయ పండుగ, ఇది సస్య పండుగ, ఇది సంక్రాంతి అనేది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన నిర్మలమైన హృదయంతో హరిదాసు ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నాడంటే శ్రీ మహావిష్ణువే ఇంటి దగ్గరకు వచ్చాడని, శ్రీహరియే ఇంటి దగ్గరకు వచ్చాడని సంతోషంగా దానాన్ని ఇవ్వడం జరుగుతుంది, ధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు హరిదాసులు ఉండడానికి కారణం ఏంటిది? హరి యొక్క దాసులు కాబట్టి ఉన్నారు. ఈ సంస్కృతి పెద్దలు ఒకరు తీసుకొచ్చి ఈ రకంగా అందరికి కూడా శ్రీహరి యొక్క ప్రాశస్త్యాన్ని, శ్రీహరి అంటూ ఒకరు ఉన్నారని ఒక భక్తి భావాన్ని పెంపొందించడానికి ఏర్పడ్డ ఒక సంస్కృతి ఇది. ఓకే గురుగారు. అలానే మనకి సంక్రాంతి పండుగ మొత్తం కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఇటు ముగ్గులు వేసినా కూడా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ఈ గొబ్బెమ్మల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ముగ్గులు కూడా ఆ రోజుల్లో మామూలు ముగ్గులు వేయరు. వచ్చిన ముగ్గులు వేస్తారు పిల్లలు. కానీ ప్రత్యేకంగా విష్ణు రథం ముగ్గు వేయడం జరుగుతుంది. రోజు రథం లోపలికి వస్తూ ఉండే విధంగా అంటే భగవంతుడు మా ఇంట్లోకి వస్తున్నాడు అని సంకేత సూచకంగా ఆ రకంగా విష్ణు రథాన్ని ముగ్గుగా వేయడం జరుగుతుంది. ఏదో చిన్న చిన్నగా ఏమేమి వేయడం జరుగుతుంది, చాలా పెద్దగా వేయడం జరుగుతుంది. వాటిలో రంగులను కూడా నింపడం జరుగుతుంది. వీటితో పాటు శివ త్రిశూలం ముగ్గు, ఈ రకంగా రకరకాల ముగ్గులు ఆడపిల్లలకు బాగా తెలుస్తుంది. ఇది రకరకాల ముగ్గులు చాలా పెద్దగా వాళ్ళ కళ ఎంత ఉన్నదో, వాళ్ళ నైపుణ్యం ఎంత ఉన్నదో ఇంటి ముందు అంతా ప్రదర్శించుకుంటారు. ఈ రకంగా ముగ్గులు వేయడంలో కూడా ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పూర్తి చేయడం కాదు, 2 గంటలు 3 గంటలు అటు నుంచి ఇటు నుంచి వచ్చి చూస్తూ పోయే వాళ్ళందరూ కూడా ఈ ముగ్గు ఎంత బాగున్నది, ఈ అమ్మాయి ఎంత బాగా చేస్తున్నది అనే మెప్పు కోసం కూడా అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఒక ప్రశంస కోసం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒకటి. దాని తర్వాత ఏం చేస్తారు? సరిగ్గా వీటికి మధ్యలో గొబ్బెమ్మను పెట్టడం జరుగుతుంది. అయితే తెలియని వాళ్ళు ఏమంటారు? పేడ ముద్దలు పెట్టిన అనుకుంటారు. కానీ దాని వెనకాలే ఒక మర్మం ఉన్నది. ఏంటిదా మర్మం? గొబ్బెమ్మ
గొబ్బెమ్మ అనేది గోపి అనే శబ్దం నుంచి వచ్చింది. గోపి అంటే మళ్ళీ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ ఎవరు? శ్రీ మహావిష్ణువు ఒకే అవతారము. అంటే గొబ్బెమ్మ అనేది గోపి అనే శబ్దం నుంచి వచ్చింది కాబట్టి శ్రీకృష్ణుడి లీలలను గానం చేసుకుంటూ ఆ గొబ్బెలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ పేడతో చేస్తారు, ఆవు పేడతో చేస్తారు. ఎందుకు ఆవు పేడతో ఎందుకు చేయడం జరుగుతుంది? అంటేనే మన అందరి దేవతల ప్రతిరూపంగా ఉంటుంది. ఇంకా అందులోను శ్రీకృష్ణుని మురళీ గానానికి తన్మయులేవేంటి? ఆవులే. ఇంకా అందులోనూ కేవలం తన్మయం చెందుతాయని మనం తీసుకోక్కర్లేదు. ఆవు బ్రతికున్నప్పుడు ఉపయోగమే, ఆవు చనిపోయిన తర్వాత కూడా ఉపయోగమే. అది చనిపోయిన తర్వాత ఒక ఖననం కనుక చేసినట్టయితే 1 ఎకరం పొలంలో పంట వస్తుంది. 1 ఎకరం పొలం. ఆ రకంగా మట్టిలో మొత్తం పోషకాలను నింపే తత్వం ఆవు శరీరానికి ఉన్నది, ఆవు దేహానికి ఉన్నది. అందుకే అందులో ఆవు మూత్రమైనా కానివ్వండి, ఆవు పేడైనా కానివ్వండి, అన్ని కూడా పవిత్రమైనవే. ఆవు పేడతో కళ్ళాపు చల్లుకొని ముగ్గులు వేసి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఆ గొబ్బెమ్మలను అక్కడ పెట్టేసి, అంటే శ్రీకృష్ణుడికి ప్రతిరూపకంగా ఆ పరమాత్మని ప్రతిరూపంగా అక్కడ పెట్టేసి దాంట్లో గరిక పెట్టి ఈ రకంగా దాని చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత ముగ్గు వేసేటప్పుడు సున్నం వాడతారు, దాంట్లో కాల్షియం అనేది ఉంటుంది. కళ్ళాపు జల్లడము, ఈ కాల్షియం వేయడం అంటే అర్థం ఏంటిదంటే ఒక లక్ష్మణ రేఖ వేసుకున్నట్టే ఇంటి ముందు. అంటే ఏ క్రిములు గాని పురుగులు గాని ప్రవేశించకుండా ఒక కళ్ళాపు వేసుకుని పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకు వేయడము? ఒకటి కళ అయితే, రెండోది దీంట్లో అంతరార్థం ఇది. ఈ రకంగా కళ్ళాపు మీదకి ఏదైనా పురుగు వచ్చింది అనుకోండి, చనిపోతుంది, దాంట్లో ఇరుక్కుంటుంది, ఊపిరాడకుండా చనిపోతుంది. అంటే ఇల్లు శుద్ధంగా ఉంటుంది, అంటే పవిత్రత. వీటన్నిటిని కూడా పండగ రోజు మనం ఎలా ఉండాలి, పండుగ రోజు ఇల్లు ఎంత శుచిగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి అన్నది ఈ క్రియ అంతా కూడా మనకు నేర్పించడం జరుగుతుంది. దీనికోసం ఆ ముగ్గులు వేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, మళ్ళీ పెడుతూ ఆ భగవన్నామ స్మరణ చేయడము అన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. అలానే గంగిరెద్దులు కూడా వస్తూ ఉంటాయి గురువు గారు. గంగిరెద్దుల గురించి ఏంటంటారు? మరి ఇంతకుముందు ధాన్యదానం చేశారు, మరి వస్త్రదానం కూడా చేయాలి కదా. ధాన్యదానం చేసిన తర్వాత మన మనిషికి అవసరాలు ఏంటిది? కూడు, గూడు, గుడ్డ. ఆ కూడు కోసం ధాన్యదానం చేసినాం. దాని తర్వాత గూడు అనేది ఏ రకంగా ఏ చెట్టు కిందనో ఉంటాడు, దానం చేయాల్సిన పనేమీ లేదు. అంతటి దాతలు ఉన్నాయంటే అంతకు మించి ఇంకేమీ లేదు. ఆ మహానుభావులు వాళ్ళు. అంటే శక్తి మీద దానం చేస్తాం కాబట్టి ఇల్లు కట్టించడం కష్టం అవుతుంది. ఎవరి ఇల్లు చిన్న ఇల్లు అయినా గానీ, ఇంత పూర్తి గుడిసె అయినా గానీ. అప్పట్లో కోరికలు ఏమీ లేవు. ఇప్పుడు కోరికలు ఎక్కువ, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నారు, అందులో ఇంటీరియర్ డిజైనింగ్లు వీటన్నిటికీ వెళ్తున్నారు. కానివ్వండి, ఇది వరకు మన పూర్వీకులు జీవించిన జీవన విధానము ప్రకృతి సహజంగా జీవించడం జరిగింది. అంటే ఒక మనిషి జీవించడానికి ఎంత నీడ కావాలి? చెట్టు నీడ కావాలి, ఇంకా కావాలి. వ్యక్తిగతంగా ఉండాలంటే ఒక గుడిసె వేసుకొని చాలా ఆనందంగా జీవించేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఆశలు ఉండేవి కాబట్టి. ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా ఆనందం మనస్ఫూర్తిగా తీసుకునే ఆనందం ఉండదు. చిన్న గుడిసెలో నలుగురైనా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత పెద్ద భవనమైనా గానీ వీడి పని వీళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. ఆ పండుగ రోజు కూడా ల్యాప్టాప్లు పెట్టుకుంటారు, పనులు చేసుకుంటారు. అంటే అందరు ఒక స్థలంలో ఉన్నట్టు గాని ఒక్కటిగా లేరు అని అర్థం. అంటే ఆ విభజన ఇప్పుడు వచ్చింది, ఈ కాలక్రమంలో వచ్చింది. అంటే మనము ప్రాచీన సంస్కృతిని ఇంకా మనం పాటిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కొంత ఈ గంగిరెద్దులైనా కానీ ఇంటి ముందు రావడం వల్ల సంక్రాంతి రోజు గంగిరెద్దులు వస్తాయి. ఏం చెయ్యాలి? ఆయన గంగిరెద్దు మీద ఏముంటాయి? బట్టలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన? బట్టలు. అంటే వస్త్రదానం చేయండి అని ఒకటి కోరుకుంటున్నాడు. అట్లా కోరుకోవడం ఒకటి. ఇంకొకటి ఎవరైనా ధనదానం చేయాలని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అతని అవసరం ఏముండదు. మరి ప్రతిదీ కావాల్సింది ఇవ్వలేము కదా. ఇంత డబ్బు ఇచ్చేసిన అంటే ఏది కావాలో అది కొనుక్కోవడం జరుగుతుంది. దీనికి సంకేతంగా మనం వస్త్రదానానికి సంకేతంగా గంగిరెద్దులు వచ్చినప్పుడు, ఇంకా అందులోనూ గంగిరెద్దుకు ఆ వస్త్రదానం చేసే ముందు అయ్యగారికి శుభం కలుగుగాక, అమ్మగారికి శుభం కలుగుగాక, ఈ ఇంటి పిల్లలందరూ వృద్ధిలోకి వచ్చుగాక, ఎన్ని దీవెనలు ఇస్తాడు. మనం ఇచ్చే ఒక్క వస్త్రానికి ఆయన ఇచ్చే దీవెనలకు ఎక్కడైనా పొంతన కుదురుతుందా? ఆ దీవెనల ముందు ఇచ్చే దానం చేసి ఒక్క వస్త్రం 2 వస్త్రాలు ఎంత ఏపాటికి వస్తాయి. ఇవన్నీ కూడా గంగిరెద్దు ఇంటికి వచ్చింది అంటే అందరికీ ఆనందం. దాని చుట్టూ పిల్లలందరూ కూడా మూగేవాళ్ళు. మరి ఇప్పటి సంగతి కొంచెం తగ్గింది కానివ్వండి. పిల్లలందరూ కూడా గంగిరెద్దును చూడడం ఆనందం, హరిదాసును చూడడం ఆనందం, ఆ కల్లాపు జల్లడం ఒక ఆనందం, ముగ్గులు వెయ్యడం ఒక ఆనందము, ఆ గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడను సేకరించడం ఒక ఆనందం, గొబ్బెలు చేయడం ఒక ఆనందం. ఇందులో బాధపడేది ఏ ఒక్క విషయమైనా ఉన్నదా? మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర చేరుతారు. ఎందుకంటే అందరూ ఒక పని చేయలేరు కాబట్టి పనిని పంచుకోవాలి. పనిని పంచుకోవాలంటే నువ్వు ఇది చెయ్యి అని మాటలు కలుస్తాయి. అక్కడ ఆ మాటలు కలవడంతో ఐక్యత అనేది ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల ఒక సఖ్యత అనేది ఏర్పడుతుంది. అందరు అన్న అయిపోయిన తర్వాత అందరు కలిసి భోజనం చేయడము, ఇదంతా కూడా ఒక పండగ అనేది ఏం చేస్తుంది? కుటుంబాన్ని బలోపేతం చేస్తుంది. కుటుంబంలో ఒక సానుకూలమైన దృక్పథాన్ని ఏర్పరుస్తుంది.
భగవంతుడు అంటే ఎవరు? ఆనంద స్వరూపుడు. ఎక్కడైతే ఆనందం ఉంటుందో, అందుకే చాలా మంది అంటారు సాయంత్రం పూట ఇల్లు శుభ్రంగా ఉండాలి, లక్ష్మీదేవి వస్తుంది. ఉదయం కాగానే తలుపులు తెరవాలి, లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి రావడం అంటే ఏంటిది? మన లక్ష్మీదేవి అంటే ఆరోగ్య సంపద. మనం ఆరోగ్యంగా ఉంటే ఈ కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో మనం సంపాదించుకోవచ్చు. అంతేగాని ఈ లక్ష్మీదేవి వస్తుంది అంటే ఆ నోట్లు ప్రింటింగ్ చేసే మెషిన్ తీసుకొస్తుంది అనేది కాదు అక్కడ అర్థము. మనకు ఆ శక్తిని ఇస్తుంది. అంటే మనకు శక్తియుక్తులు కనుక ఉన్నట్టయితే ఏదైనా కార్యాన్ని సాధించి మనం ఎంత వృద్ధిలోకైనా రావచ్చు అని దీని అర్థము. ఈ రకంగా పండగ రోజు, సంక్రాంతి చేసుకుంటున్న రోజు ఎక్కడ కూడా ఒక విషాద ఛాయ లేకుండా, ఎవరు కూడా బాధపడకుండా, ఎవరు కూడా శోకించకుండా అందరూ ఆనందంతో, ఆనందం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. అందుకే భగవంతుడికి ఒక పేరు ఏంటంటే ఆనంద స్వరూపుడు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు, సచ్చిదానందుడు, సచ్చిదానంద పరబ్రహ్మ. అంటే ఆ పరబ్రహ్మ మన ఇంట్లో కొలువై ఉన్నట్టే. అందుకే నిత్యము ఆనందంగా ఉంటే నిత్యము పరమాత్ముడు, ఆ పరబ్రహ్మ మన ఇంట్లో ఉన్నట్టే, మన ఒంట్లో ఉన్నట్టే, మన మదిలో ఉన్నట్టే, మన హృదిలో ఉన్నట్టే.